ఓం నమ శివాయ. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ కుంభమేళాగా మేడారం జాతరను అభివర్ణిస్తే తెలంగాణ అమరనాథ్ యాత్రగా సలేశ్వరం జాతరను పిలుస్తారు. నల్లమల అడవుల గుండెల్లో ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ క్షేత్రం ఒక అద్భుతం. ఏప్రిల్ 2వ తేదీన వచ్చే చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ జాతర విశేషాలు, ఆ 3 రోజుల రహస్యం మరియు భక్తులు ఎదుర్కొనే సాహసోపేతమైన ప్రయాణం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తెలంగాణ అమరనాథ్ అని ఎందుకంటారు? నల్లమల అడవుల్లోని నాగర్ కర్నూల్ జిల్లాలో భూమికి కొన్ని వందల అడుగుల లోతులో ఒక లోయలో ఈ సలేశ్వరం క్షేత్రం ఉంది. అమరనాథ్ యాత్రలో భక్తులు మంచు కొండల మధ్య కఠినమైన దారిలో ఎలాగైతే వెళ్తారో, ఇక్కడ భక్తులు నిలువుగా ఉండే రాళ్లను, లోతైన లోయలను దాటుకుంటూ వెళ్ళాలి. అమర్నాథ్లో మంచు కొండల మధ్య శివుడు కొలువై ఉంటే, ఇక్కడ ఎత్తైన జలపాతం కింద ఒక గుహలో లింగమయ్య కొలువై ఉన్నాడు. ఆ గుహలోకి వెళ్ళడం, అక్కడి జలపాతంలో స్నానం చేయడం భక్తులకు ఒక సాహసంతో కూడిన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. అందుకే దీనిని తెలంగాణ అమరనాథ్ అని పిలుస్తారు. ఏడాదిలో కేవలం 3 నుండి 5 రోజులే ఎందుకు? చాలామందికి వచ్చే సందేహం ఇదే. శివుడు ఎప్పుడూ అక్కడే ఉంటాడు కదా, మరి ఏడాది పొడవునా భక్తులను ఎందుకు అనుమతించరు? దీని వెనుక బలమైన కారణాలున్నాయి. సలేశ్వరం క్షేత్రం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉంది. ఇక్కడ పులులు, చిరుతలు మరియు ఇతర అరుదైన వన్యప్రాణులు నివసిస్తాయి. మనుషుల రాకపోకలు పెరిగితే వాటి ఆవాసాలకు ఇబ్బంది కలుగుతుంది. అడవిలోని జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి అటవీ శాఖ కఠినమైన నిబంధనలు విధిస్తుంది. కేవలం చైత్ర పౌర్ణమి సమయంలో మాత్రమే జంతువుల సంచారం లోయ లోపల తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మాత్రమే అనుమతిస్తారు. వర్షాకాలంలో ఈ లోయ చాలా ప్రమాదకరంగా మారుతుంది. రాళ్లు జారడం, ఆకస్మిక వరదలు రావడం వంటివి జరుగుతాయి. అందుకే భక్తుల భద్రత దృష్ట్యా కేవలం జాతర సమయంలోనే అనుమతి ఉంటుంది. చైత్ర పౌర్ణమి రోజున సలేశ్వరంలో జరిగే పూజలు అత్యంత పవిత్రమైనవి. ఎత్తైన కొండల నుండి పడే ఆకాశ గంగ జలపాత జలాలతో లింగమయ్యకు అభిషేకం చేస్తారు. ఈ క్షేత్రానికి చెంచులు వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటారు. వారు తమదైన శైలిలో ప్రకృతి దేవతలను, లింగమయ్యను ఆరాధిస్తారు. పౌర్ణమి రోజు రాత్రి అడవిలో చంద్రుని వెలుగులు లోయలోకి ప్రసరిస్తున్నప్పుడు చేసే పూజను చూడటం ఒక అద్భుతం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని శివనామస్మరణతో ఆ ప్రాంతాన్ని మారుమోగిస్తారు. సలేశ్వరం ప్రయాణం ఒక సాదాసీదా యాత్ర కాదు, ఇది ఒక సాహస యాత్ర. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే దారిలో మన్ననూరు దాటిన తర్వాత ఫర్హాబాద్ గేటు వస్తుంది. అక్కడి నుండి అటవీ శాఖ వాహనాల్లో లేదా అనుమతి ఉన్న సొంత వాహనాల్లో అడవి లోపలికి సుమారు 15 నుండి 20 కిలోమీటర్లు ప్రయాణించి రామ్డుగుండం చేరుకోవాలి. అసలైన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. సుమారు 3 నుండి 5 కిలోమీటర్ల దూరం లోతైన లోయలోకి దిగాలి. కొన్ని చోట్ల దారి చాలా ఇరుకుగా, కేవలం ఒక్కరు మాత్రమే నడవగలిగేలా ఉంటుంది. నిలువుగా ఉన్న రాళ్లను పట్టుకుని, వేర్లను ఆసరాగా చేసుకుని భక్తులు కిందకు దిగుతారు. ఈ ప్రయాణంలో శంభో శంకర అనే నామస్మరణే వారికి శక్తినిస్తుంది. గుహ పైభాగం నుండి నీరు ధారగా పడుతుంటుంది. భక్తులు ఈ జలపాతంలో స్నానం చేయటం వల్ల చర్మ వ్యాధులు తొలగిపోతాయని, మనసు శుద్ధి అవుతుందని నమ్ముతారు. అడవిలో నివసించే చెంచులు భక్తులకు దారి చూపించడంలో, నీరు అందించడంలో సహాయం చేస్తారు. వారి నిష్కల్మషమైన భక్తి ఇక్కడ కనిపిస్తుంది. పూర్వం ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేశారని ఇక్కడి గుహలు సాక్ష్యం చెబుతాయి. అందుకే ఇక్కడ ధ్యానం చేస్తే ఫలితం త్వరగా ఉంటుందని భక్తుల నమ్మకం. మీరు సలేశ్వరం వెళ్ళాలనుకుంటే ఇప్పుడు చెప్పే సూచనలు పాటించండి. ఏప్రిల్ 2వ తేదీ చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు మరియు 2 రోజుల తర్వాత మాత్రమే అటవీ శాఖ అనుమతి ఇస్తుంది. హైదరాబాద్ నుండి సొంత కార్లలో లేదా అచ్చంపేట వరకు బస్సులో వెళ్లి అక్కడి నుండి లోకల్ జీప్ల ద్వారా ఫర్హాబాద్ చేరుకోవచ్చు. గ్రిప్పున్న షూస్ తప్పనిసరి. వాటర్ బాటిల్, ఓఆర్ఎస్,
కొంచెం గ్లూకోజ్ వెంట ఉంచుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులను అడవిలోకి తీసుకెళ్లడం నిషేధం. సలేశ్వరం జాతర అనేది కేవలం దైవ దర్శనం మాత్రమే కాదు, ప్రకృతిని ప్రేమించే వారికి, సాహసాలను ఇష్టపడే వారికి ఇదొక గొప్ప అవకాశం. అడవిలో ఆ నిశ్శబ్దం, జలపాతం చప్పుడు, భక్తుల శివనామ స్మరణ ఇవన్నీ కలిసి మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అయితే అడవిని గౌరవిస్తూ కలుషితం చేయకుండా ఈ యాత్రను పూర్తి చేయడం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.